ప్రపంచంలోనే అందమైన కట్టడం అది. సౌందర్యానికి ప్రతీకే కాదు, ప్రేమ చిహ్నంగా ప్రపంచ ఖ్యాతి సంపాదించింది. అదే తాజ్‌మహల్. మరి ఆ మహల్ చుట్టూ ఇప్పటికే ఎన్నో వాద ప్రతివాదాలు, లెక్కకు మిక్కిలి వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా అఫ్సర్ అహ్మద్ రాసిన తాజ్‌మహల్ ఆర్ మమ్మీ మహల్ అనే పుస్తకంతో ముంతాజ్ మరణం, ఆమె సమాధి విషయాల గురించి సవివరంగా రాసుకొచ్చారు. ఆ విషయాలే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. తాజ్ మహల్ ప్రపంచపు వింతల్లో ఒకటి. సౌందర్యానికి ప్రతీక, ప్రేమ చిహ్నంగా గుర్తింపు. ఇది తెర ముందు కనిపించే నిజం. మరి తెర వెనుక? లెక్కకు మిక్కిలి వాదాలు, ప్రతివాదాలు, అంతకు మించిన వివాదాలు. అసలు తాజ్‌మహల్ షాజహాన్ కట్టించింది కాదని, ముంతాజ్ కోసం అసలే కట్టలేదన్నది ఒక వాదన. తాజ్‌మహల్ తేజో మహాలియా అని చెబుతూ ఎన్నో ఆధారాలతో ప్రసిద్ధ చరిత్రకారుడు పిఎన్ ఓక్ తాజ్‌మహల్ ద ట్రూ స్టోరీ పేరుతో 1965లోనే పుస్తకం రాశారు. అయితే ఆ పుస్తకాన్ని నాడు ప్రభుత్వం నిషేధించడంతో అసలు విషయాలు వెలుగు చూడలేదు. మత కలహాలు చెలరేగుతాయన్న కారణంతో ఓక్ పుస్తకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా తాజ్‌మహల్ రహస్యాలపై అఫ్సర్ అహ్మద్ అనే జర్నలిస్టు, రచయిత తాజ్‌మహల్ ఆర్ మమ్మీ మహల్ అంటూ పుస్తకాన్ని రాశారు. ఇందులో ముంతాజ్ మహల్ అసలు సంగతులను వర్ణించారు. చివరి రోజుల్లో ముంతాజ్ ఎన్ని కష్టాలు పడింది, ముంతాజ్ మృతదేహాన్ని ఎలా సమాధి చేశారన్న విషయాలను తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. తాజ్‌మహల్ గురించిన అసలు నిజానిజాలను తొక్కేశారన్నది రచయిత వాదన. తెర వెనుక విషయాలు ఎన్నో ఉన్నాయని, వాటిని తాజా పుస్తకంలో రాశానని అఫ్సర్ చెబుతున్నారు. ముంతాజ్ ప్రసవ వేదనతో మహారాష్ట్రలోని బుర్హాన్పూర్లో మరణించారన్నది అసలు వాదన. తాజ్‌మహల్లో ముంతాజ్ మృతదేహాన్ని ఎలా భద్రపరిచారు, మొఘల్స్ ఎలాంటి పద్ధతులు అవలంబించారన్న విషయాన్ని పుస్తకంలో సవివరంగా వర్ణించారు. ముంతాజ్ మరణం వెనుక తెరలు తొలగించాలన్న లక్ష్యంతోనే పుస్తకం రాశానంటున్నారు రచయిత. తాజ్‌మహల్ నిర్మాణం, అందులో ముంతాజ్ సమాధి వ్యవహారంపై షాజహాన్ దగ్గర పనిచేసేవారు నిజాలన్నీ తొక్కిపెట్టారని, తమ రారాజును గొప్పగా చిత్రీకరించే క్రమంలో ఏమేం చేశారన్న విషయాలను తాజా పుస్తకంలో అఫ్సర్ ప్రస్తావించారు. మొఘల్స్ ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వర్తించేవారా, లేక వేర్వేరు పద్ధతులు పాటించేవారా అన్న విషయాలను ప్రస్తావించారు. ఆన్లైన్లో లభిస్తున్న ఈ పుస్తకం ఇండియాలో ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో